తెలంగాణలో ఒక ఫేమస్ బుద్ధిస్ట్ సైట్ ఉంది. పాతకాలంలో అక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఉండేదంట. అదే ఫణిగిరి, సూర్యాపేట జిల్లాలో ఉంది. ఇక్ష్వాకు కాలం నాటి కొన్ని నాణ్యాలు అక్కడ దొరికాయి. తెలంగాణ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్ అయిన ఫణిగిరిలో ఈ నాణ్యాలు దాదాపు 3730 నాణ్యాలు, లెడ్తో చేసిన నాణ్యాలు అనమాట, ఇవి దొరికాయి. ఈ ఫణిగిరి అనే బుద్ధిస్ట్ హెరిటేజ్ సైటు హైదరాబాద్కి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దొరికిన 3730 నాణ్యాలకి ఒకవైపు ఎలిఫెంట్ సింబల్, ఏనుగు సింబల్ ఉండగా ఇంకొక వైపు ఉజ్జయిన్ సింబల్ ఉంది. ఫణిగిరి అనే పేరుకు కూడా ఒక విశిష్టత ఉంది. ఫణి అంటే స్నేక్, గిరి అంటే ఒక హిల్ టాప్ అన్నమాట. ఈ ప్రాంతం అప్పట్లో హిల్ టాప్లో ఉండటం వల్ల దీన్ని ఫణిగిరి అని పేరు వచ్చిందని కూడా అంటుంటారు. ఫణిగిరి అనే ప్రాంతం క్రీస్తు పూర్వం 1000వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1800ల శతాబ్దం వరకు కూడా చక్కగా వైభవంగా వర్ధిల్లింది అంటుంటారు. ఫణిగిరి ప్రాంతంలో తవ్వకాల్లో అనేక కల్చరల్ యాంటిక్విటీస్ బయటపడ్డాయంట. అంటే చాలా పురాతనమైన, మన సంస్కృతి తెలియజేసే పురాతనమైన యాంటిక్విటీస్ చాలా బయటపడ్డాయంట. దానిలో స్టోన్ బీడ్స్, గ్లాస్ బీడ్స్, చిన్న చిన్న పూసలు అనమాట, స్టోన్తో చేసినవి, గ్లాస్తో చేసినవి, షెల్ బ్యాంగిల్స్, గాజులు, రకరకాల వెరైటీస్ ఆఫ్ గాజులు, స్టక్కో మోటివ్స్ కానీ, లైమ్ స్టోన్ స్కల్ప్చర్స్ కానీ, చిన్న చిన్న కార్ట్ వీల్స్, ఆడుకునే పిల్లల టాయ్ చిన్న చిన్న బొమ్మలు కానీ, పాటరీ అంటే కుండలు ఇలాంటివి కానీ, ఇలాంటివన్నీ చాలా బయటపడ్డాయంట ఫణిగిరిలో తవ్వకాల్లో. ఈ కాయిన్స్ అన్నీ కూడా ఇక్ష్వాకు కాలం నాటివని చెప్పి పురావస్తు శాఖ నిపుణులు చెప్తున్నారు. ఫణిగిరి అనేది ఏన్షియంట్ ట్రేడ్ రూట్లో కీలక పాత్ర పోషించిందంట. దక్షిణాపద అంటే కనెక్టింగ్ ద వెస్ట్ అండ్ ద ఈస్ట్, డెక్కన్ ప్రాంతంలో పశ్చిమాన్ని తూర్పుని కనెక్టింగ్ పాయింట్లో ఈ ఫణిగిరి అనే ప్రాంతం ఉందంట. ఇక్కడ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఉండేదంట. ఇక్కడ ఎక్స్కవేషన్స్ ఎప్పుడో మొదలయ్యాయి. దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడా ఫణిగిరి ప్రాంతంలో మన పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు చేస్తున్నారు. ఫణిగిరిలో జరుగుతున్న ఎక్స్కవేషన్స్లో మహాస్తూపాలు, తర్వాత స్తూపాలు, చైత్యగ్రహాలు, విహారాలు ఇలా చాలా బయటపడ్డాయంట. ఇక్కడ టెర్రకోటా బీడ్స్, సెమీ ప్రెషియస్ బీడ్స్, ఐరన్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివి కూడా, తర్వాత బ్రాహ్మీ లిపిలో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ కూడా బయటపడ్డాయి.